జన చైతన్య వేదిక మరియు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన శనివారం ఉదయం 10:30 గంటలకు నంబూర్ సమీపంలో గల వివిఐటి ఆడిటోరియంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సమరం ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ 2011 జనవరి 25 నుంచి భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రపంచంలో 112 దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండగా దాదాపు 70 దేశాలు నియంతృత్వ దేశాలుగా కొనసాగుతున్నాయన్నారు. 100 కోట్లకు పైగా ఓటర్లతో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉంటుందని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో ఓటింగ్ వయసును 21 నుంచి 18కి తగ్గించడం జరిగిందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, ఓటు వేయడం ప్రాథమిక హక్కుగా బాధ్యతగా ప్రతి ఓటరు భావించే విధంగా చైతన్యపరచడం లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుందన్నారు. భారతదేశంలో 1950లో కులం, వర్గం, మతం, లింగ భేదాలు లేకుండా 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని, సౌదీ అరేబియాలో 2011లో స్త్రీకి ఓటు హక్కు కల్పించగా ప్రపంచంలో మొదటిసారిగా మహిళకు ఓటు హక్కు 1893లో న్యూజిలాండ్ లో కల్పించారన్నారు. 1951లో 41% మంది ఓటింగ్ లో పాల్గొనగా 2024లో 66%కు పెరిగిందని, ఓటర్ల జాబితా సక్రమంగా రూపొందించడం, రాజకీయ పార్టీల మధ్య పోటీ పెరగడం, ప్రజలలో ఓటింగ్ పట్ల అవగాహన పెరగడం ద్వారా ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుందన్నారు. ఎన్నికల్లో డబ్బు, మతం, కులం, మద్యం ప్రభావాలను తగ్గించడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం వికసిస్తుందన్నారు. స్టేట్ టీవీ న్యూస్.